నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సెప్టెంబర్ 4వ తేదీన విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం. ముఖ్య అతిథిగా హాజరు కానున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. గ్రామాలలో విస్తృతంగా కరోనా టెస్టులు చేయాలి. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మట్టిపల్లి సైదులు డిమాండ్. రాచకొండ పరిధిలో కోవిడ్ని జయించిన 208 మందికి పోలీసులకు ఘన స్వాగతం. ప్లాస్మా డొనేట్ చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చిన సిపి మహేష్ భగవత్. ఆదిలాబాద్ రిమ్స్లో అపరిశుభ్రంగా కోవిడ్ వార్డ్. కాంగ్రెస్ నాయకులకు ఫిర్యాదు చేసిన బాధితులు. సంగారెడ్డిలో మిషన్ భగీరథ కార్మికుల ఆందోళన. పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే విజయవాడ నగరానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కనకదుర్గ ఫ్లైఓవర్తో పాటు బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ల ప్రారంభోత్సవం ముహూర్తం కుదిరింది. సెప్టెంబర్ 4వ తేదీన ఈ రెండు ఫ్లైఓవర్ల ప్రారంభోత్సవంతో పాటు విజయవాడ ట్రాఫిక్ కష్టాలను తీర్చడం కోసం దోహదపడే 6 వరుసల విజయవాడ బైపాస్ రోడ్డు కూడా అదే రోజున శంకుస్థాపన నిర్వహించడానికి ముహూర్తం ఖరారైంది. కనకదుర్గ బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ల ప్రారంభోత్సవం, విజయవాడ బైపాస్ పనులకు శంకుస్థాపనకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వస్తున్నారు. ప్రారంభించడానికి సిద్ధమైన వంతెన విజయవాడకు మణిహారంగా మరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రామాలలో విస్తృతంగా కరోనా టెస్టులు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మట్టిపల్లి సైదులు డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ వేగంగా విస్తరించడంతో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోలేని పరిస్థితి నెలకొందని అన్నారు. ప్రభుత్వ వైద్యం ప్రజలకు అందేలా కరోనా వైరస్ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. గత కొంతకాలంగా వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తుందని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రజా ఆరోగ్యం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కరోనా వైరస్ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని అన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా వేగంగా విస్తరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రధానంగా ఈ మధ్య కాలంలో 2 రోజుల దశలో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో కరోనా రోజు కూడా వేగంగా విస్తరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఈ కరోనా వేగంగా కట్టడి చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చాలా నిర్లక్ష్యంగా ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే వాతావరణం మొత్తం కూడా ఇటీవల కాలంలో వర్షాలు రావడం మూలంగా అనేక మంది కూడా ఈరోజు అంటువ్యాధులు, విష జ్వరాల బారిన పడుతున్నటువంటి ఈ పరిస్థితులలో ఇది కరోనానా లేదా అనేది తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా హైదరాబాద్ కానీ ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గ్రామాల్లో చేరడం మూలంగా ఈ కరోనా గ్రామాల నుంచి చేరినటువంటి పరిస్థితి ఉన్నది. రోజు రోజుకు మండలాల్లో దాదాపు 100 కేసులు బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం గ్రామాలలో విస్తృతంగా కరోనా వైద్య పరీక్షలు చేయాలని చెప్పేసి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కరోనా వైద్యం వస్తే ఈరోజు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే ఈరోజు లక్షలాది రూపాయలు ఈరోజు కరోనా ఉందని చెప్పేసి కూడా, కరోనా రాకున్నా కూడా వచ్చిందని చెప్పేసి కూడా ఫీజుల పేరుతోటి, టెస్టుల పేరుతోటి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం ప్రజా ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే కరోనా వైరస్ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని చెప్పేసి కూడా ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకోసమే ప్రభుత్వం తక్షణమే అన్ని గ్రామాలలో వైద్య సిబ్బందిని పంపించి మరి ఈరోజు కరోనా టెస్టులు చేయాలి. దాంతోపాటు కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ వర్షాల మూలంగా కూడా అనేక గుంటలలో కూడా నీళ్ళు ఆగి ఈరోజు జబ్బులు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కరోనా కానీ, డెంగ్యూ కానీ, చికెన్ గునియా కానీ ఇలాంటి జబ్బులు, అనేక జబ్బులు కూడా ఈరోజు ప్రజలు కూడా బారిన పడుతున్నటువంటి పరిస్థితి. ఒక పక్క ప్రైవేట్ హాస్పిటల్ కానీ ప్రభుత్వ హాస్పిటల్ పోవాలంటే కరోనా ఉందని భయంతో కూడా హాస్పిటల్కి పోయేటువంటి పరిస్థితి లేదు, వైద్యం చేసుకునేటువంటి పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో ప్రజా ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం తక్షణమే మరి గ్రామాల్లో వైద్య సిబ్బంది అందరినీ కూడా పంపించి మరి వాళ్ళకు టెస్టులు విస్తృతంగా అన్ని రకాల టెస్టులు కూడా చేయాలని చెప్పేసి కూడా ఈరోజు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. రాచకొండ పరిధిలో కోవిడ్ని జయించిన 208 మంది పోలీసులకు ఘన స్వాగతం పలికారు. మల్లాపూర్లో నిర్వహించిన కార్యక్రమంలో రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ కోవిడ్ విజేతలకు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. కరోనా పాజిటివ్ రాగానే ఎవరు భయపడవద్దని సిపి తెలిపారు. కోవిడ్తో బాధపడుతున్న పోలీసు కుటుంబాలకు తమ వంతు సహకారం అందిస్తున్నామని, మెడికల్ కిట్స్, డ్రై ఫ్రూట్స్ అందించడంతో పాటు 5,000 రూపాయలను వారి అకౌంట్లోకి జమ చేస్తున్నామన్నారు. ప్లాస్మా డొనేట్ చేయడానికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదని, కరోనాను జయించిన వారు అందరూ ప్లాస్మా డొనేట్ చేయాలని కమిషనర్ సూచించారు. 208 మన రాచకొండ పోలీస్ సిబ్బంది డ్యూటీలో చేరడం జరిగింది.
ఇప్పటిదాకా 500 పైన మా సిబ్బంది డ్యూటీకి హాజరైనారు. 600 అబోవ్ ఆర్ ఎఫెక్టెడ్. 100% రికవరీ రేట్ ఉంది. ఈరోజు దాకా మా కమిషనరేట్లో ఈ కోవిడ్-19 పాజిటివ్ కేసు అయిన తర్వాత ఇమీడియట్లీ మన సీనియర్ ఆఫీసర్ సిబ్బందికి ఫోన్ చేసి ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వడం, తర్వాత 24 అవర్స్లో వాళ్ళకి మెడిసిన్స్, ఒక డ్రై ఫ్రూట్ ప్యాక్ వాళ్ళ ఇంటికి డెలివరీ అవుతున్నాయి. తర్వాత 99% అది ఇంట్లో క్వారంటైన్ అవుతుంది. కొంతమంది ఎవరికి కోమార్బిడిటీ ఉంది, సీరియస్ ఇష్యూ ఉన్నాయి, వాళ్ళకి కేవలం మన గాంధీ కానీ ఇంకో వేరే హాస్పిటల్కి వాళ్ళని పంపిస్తున్నారు. మాతో టీంతో పాటు మన కన్సల్టింగ్ డాక్టర్ అవినాష్ గారు ఒక వాట్సాప్ గ్రూప్లో ఈ సిబ్బంది అందరికీ యాడ్ చేసి వాళ్ళకి ఏమైనా సమస్య ఉంటే ఇమీడియట్ 24/7 స్పందిస్తున్నారు. తర్వాత పాజిటివ్ అయిన తర్వాత 2-3 డేస్లో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళు ప్రతి ఒక్కరితో మాట్లాడి వాళ్ళకి ఇంట్లో ఐసోలేషన్ ఎలా ఉంది, ప్రికాషన్స్ ఏమేమి తీసుకుంటున్నారు, ఇంట్లో ఇంకా వేరే ఎవరికి ఏమైనా పాజిటివ్ ఉందా, తర్వాత ఆహారం ఏం తీసుకోవాలా, మందు ఏం తీసుకోవాలా, ఎప్పుడు తీసుకోవాలా, ఇవన్నీ దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో కోవిడ్ వార్డుని జిల్లా కాంగ్రెస్ మైనార్టీ చైర్మన్ సాజిద్ ఖాన్ సందర్శించారు. ఆసుపత్రి సిబ్బందితో కలిసి వార్డులో పరిసరాలను పరిశీలించారు. కోవిడ్ వార్డులో పరిశుభ్రత కరువైందని కరోనా పేషెంట్లు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో ఆయన ఆసుపత్రిని సందర్శించారు. వార్డులో ఏమాత్రం పరిశుభ్రత ప్రమాణాలు పాటించడం లేదని, దీనిపై కరోనా బాధితులు ఫిర్యాదు చేస్తున్నారని ఆసుపత్రిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పేషెంట్లకు ఆక్సిజన్ కొరత ఉండడంతో వెంటనే ఆయన ఆసుపత్రి డైరెక్టర్ ఫోన్ చేసి ఆక్సిజన్ సిలిండర్లను తెప్పించారు. కోవిడ్ సోకిన పేషెంట్ల పట్ల నిర్లక్ష్యం వహించాలని సిబ్బందిని కోరారు. खाली नीचे तक उनको लेके जाएंगे, वो तो नीचे एम्बुलेंस है रेडी। ये लोग जो फूड मैनेजमेंट है क्या नहीं मालूम, पूरा सिलेंडर सेफ्टी है, एक भी सिलेंडर में गैस नहीं है। कौन है लोग, इनको बोलिए, लोगों का जान के साथ खेल रहे हैं ये लोग, क्या कर रहे हैं, क्यों नहीं देख रहे हैं? बोले तो क्या होता, लीडर्स एग्रेसिव बात करते थे सर इसका। मैं खुद यहाँ पे 2 घंटे से खड़े के हूँ सर, 2 घंटे हो गया मैं खड़े के हूँ, अभी खाली सिलेंडर नहीं है बोल के मेरा पेशेंट अंदर रो रहा, बाहर एम्बुलेंस आके नीचे, यहाँ से ऑक्सीजन लगा के नीचे तक जाना है, ग्राउंड फ्लोर तक, आओ नीचे तक जाना है। जी हाँ जी बोला, लेकिन मैं आपको ये बोलना चाह रहा हूँ कि पूरे वार्ड में एक भी सिलेंडर में गैस नहीं है, ऑक्सीजन एम्प्टी सिलेंडर्स रखे हुए, नीचे तक ले जाने, यहाँ पे 25-30 सिलेंडर्स है। సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం రాయపాడు గ్రామం శివార్లో మిషన్ భగీరథ పథకంలో పనిచేస్తున్న కార్మికులకు గత 8 నెలల నుండి వేతనాలు లేక వారు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. తమకు పెండింగ్ వేతనాలను చెల్లించాలంటూ గత 3 రోజుల నుండి మిషన్ భగీరథ ట్యాంక్ పైకెక్కి నిరసన తెలుపుతున్నారు. 3 రోజులు కావస్తున్నా ఏ ఒక్క అధికారి స్పందించకపోవడం ఎంతవరకు సమంజసమని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా తాము విధులు నిర్వహిస్తున్నామని, తమకు కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం లేదని ఆరోపించారు. అధికారులు స్పందించి వేతనాలు చెల్లించాలని, లేని ఎడల గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించారు.
తోటి మేము ఈ కార్మికులము అందరము చేస్తున్నాము. మొన్న కార్మిక ఆదిలాబాద్లో చనిపోతే మా యజమాన్యం కూడా పట్టించుకునే పరిస్థితి ఉంది. ఇక్కడ మొన్న పాము కలిస్తే కూడా ఇక్కడ ఏమీ వసతి లేదు. మాకు ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, ఎటువంటి సేఫ్టీ కూడా అనేది లేదు. చాలా తక్కువ జీతం అంటే 7,000 సిగ్గుసేటు. ఇది 7,000 జీతం అంటే అది కూడా యజమాన్యం కూడా చెప్పినా కానీ పట్టుకోవడం లేదు. దసరా బోనస్ ఇస్తుంటే ఏ బోనస్ కూడా లేదు. అది రెండోది, మాకు ఏం సేఫ్టీ లేదు కనుక మాకు సేఫ్టీ గురించి ఇప్పటికి 2 రోజుల నుంచి ధర్నా చేస్తున్నాం కనుక ఒక యజమాని కూడా ఇక్కడ రావడం లేదు, ఒక కాంట్రాక్ట్ కూడా లేదు. ఇప్పుడు డిపార్ట్మెంటల్ కూడా ఇక్కడ రావడం లేదు. అది వాళ్ళకి తెలవాలేమని డిపార్ట్మెంట్కి చెప్పినా కానీ వాళ్ళు స్పందించడం కూడా లేదు. దయచేసి వాళ్ళు కూడా స్పందించి మా న్యాయమైనది మేము డిమాండ్ చేస్తలేము. మా పెండింగ్ వేతనాలు ఇవ్వమని మేము అడుగుతున్నాం. మేము చేసిన కష్టం అడుగుతున్నాము, అదనంగా ఇవ్వమని అడుగుతలేము. మేము చేసిన కష్టం ఇవ్వమంటున్నాం, అదనంగా అడుగుమని రేపు అడుగుతుండొచ్చు పెంచమని. కానీ ఇప్పుడు అది చేసిన కష్టం ఇవ్వమంటేనే ఇంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. కాంట్రాక్ట్ లేక ఇది రాగాదు వాళ్ళు అన్నీ వచ్చినా కూడా ఇప్పుడు ఇవ్వడం జీతాలు మాకు 6 నెలలు ఇవ్వాలి, 6 నెలల జీతాలు ఇవ్వాలి మాకు. ఇప్పుడు 6 నెలల జీతం పడితే వచ్చే దసరా పండుగ పిల్లల ఖర్చు ఉన్నది. మళ్ళీ ఇప్పుడు మాకు చదువుల ఫీజులు కట్టాలంటే చాలా ఇబ్బంది పరిస్థితి ఉన్నది. భార్య పిల్లలను పోషించాలంటే కూడా పరిస్థితి లాక్డౌన్ వలన చాలా పరిస్థితి కలిపోయింది. మళ్ళీ ఇప్పుడు రెండోది కార్మికులు ఇప్పుడు గ్రామ పంచాయతీలో 5,000 ఇస్తున్నారు వాళ్ళకు. మైలార్దేవపల్లి డివిజన్లో హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా వినాయక నగర్ బస్తీలో బకాయిలు చెల్లించిన వినియోగదారులకు నోటీసులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ రమేష్, వాటర్ సప్లై అధికారి శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వాటర్ బిల్లు ప్రతి నెల కట్టాలండి. ఓకే, ఇప్పుడు ఓటీఎస్ స్కీమ్ వచ్చింది కాబట్టి ఇంట్రెస్ట్లు తీసేస్తున్నాము. ఇంట్రెస్ట్లు తీసేసి మిగతా బ్యాలెన్స్ మొత్తం కట్టేస్తే ఒకేసారి కట్టేస్తే ఇంట్రెస్ట్ తీసేస్తాము. ఇది మీకు సౌలత్గా ఉంటుంది కాబట్టి మొత్తం పేమెంట్ చేసేసుకో. ఇది సెప్టెంబర్ 15th వరకు ఉన్నది. ఇప్పుడు నోటీసులు అందజేసి సార్ ఇవాళ ఒక 100 ఇళ్ళు తిరిగినాము. ఆల్మోస్ట్ ఆల్ అన్ని పేమెంట్లు వచ్చినాయి. మైలార్దేవపల్లి, శాస్త్రీనగర్, శాస్త్రీపురం 2 వార్డులు మా ఏరియా మొత్తం తిరుగుతున్నాం. ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆసుపత్రికి 20 కోట్లు మంజూరు చేసిన నేపథ్యంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే జోగురామన్నల చిత్రపటానికి మున్సిపల్ వైస్ చైర్మన్ జై రంజాన్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బండారి సతీష్, ముబిన్ తదితరులు పాల్గొన్నారు. आदिलाबाद के आवाम को खुशखबरी देते हुए मुझे बहुत खुशी हो रही है क्योंकि हमारे गवर्नमेंट हॉस्पिटल के सामने जो सुपर स्पेशलिटी हॉस्पिटल जो बनाया जा रहा है उसके लिए केसीआर मेहनत की वजह से आज जो 20 करोड़ रुपए रिलीज किए गए हैं, हम केटीआर साहब का और जोगुरामन्ना साहब का शुक्रिया अदा करते हैं क्योंकि हम जो गुज़िस्ता 70-80 सालों से हम आदिलाबाद शहर के अंदर देख रहे हैं कि हम ट्रीटमेंट के लिए हमको हैदराबाद, महाराष्ट्र, नागपुर इधर जाना पड़ता था, लेकिन आज सुपर स्पेशलिटी जो हॉस्पिटल के लिए जो 20 करोड़ रुपए दिया गया है, बिल्डिंग तकरीबन बन चुकी है और इंशाल्लाह आगे एक 2-3 महीने के अंदर हमको जो सो वो इसके जो हॉस्पिटल के जो ट्रीटमेंट्स है हमको हासिल होंगे। लेकिन इन सब चीज़ों में आपको एक चीज़ गौर करना है कि केसीआर साहब की गवर्नमेंट आने के बाद से आदिलाबाद शहर के अंदर ये जितना अमाउंट है 20 करोड़ रुपए जो कहा जा रहा है आज और लेटर जो आया है ये 20 करोड़ रुपए हम देख रहे हैं, वरना गुज़िस्ता सरकारों ने ये 20 करोड़ 10 करोड़ हमको 1 करोड़ रुपए भी जो है सो आदिलाबाद शहर के लिए नहीं आए, लेकिन तकरीबन 300 से 400 करोड़ रुपए जो है सो केसीआर साहब ने आदिलाबाद शहर के वास्ते उसकी तरक्की के लिए दिए हैं। लेकिन उसके बावजूद भी हमारे अपोजिशन लोग को ये दिखता नहीं कि क्या करे क्या नहीं कर रहे, कितना डेवलपमेंट हुआ। सिर्फ छोटी छोटी चीज़ों को पकड़ कर जो है सो बताते हैं कि ये नहीं हुआ वो नहीं हुआ। हम यही बताना चाह रहे हैं उनको कि आदिलाबाद शहर के गली गली कोचे कोचे में घूमिए आप और देखिए कि कितना डेवलपमेंट हुआ है और आगे चल के और एक 6 महीने के अंदर हम आदिलाबाद को एक ऐसा शहर बनेंगे जिसको आप देखने के बाद ये सोचेंगे कि वाकई आदिलाबाद बहुत तरक्की करा है, क्योंकि ये कोरोना की वजह से हम बहुत पीछे हो गए हैं, लिहाजा अभी टेंडर्स हो गए हैं और इंशाल्लाह आगे भी जो तो बहुत काम होगा। और जो गवर्नमेंट सेंटर में जो गवर्नमेंट है वो हमारे पैसे इनके पैसे जो बोलते हैं, जब तक
ACR साहब पैसे रिलीज नहीं करेंगे, आपके पैसे कोई काम के नहीं है। वो गुज़िश्ता गवर्नमेंट में जो तय हुआ था कि सुपर स्पेशलिटी हॉस्पिटल यहाँ पर बनाना है बोल के, वो गुज़िश्ता गवर्नमेंट का है। लिहाजा अब जो सो तकमील पर हो रहा है वो, लिहाजा ये तरक्की के लिए साथ में चलिए और हमको काम करने का एक पक्का जो है सो सपोर्ट कीजिए। इससे हमको शहर की तरक्की होगी और लोगों की भलाई होगी, और लोगों की भलाई के लिए आप लोग काम कीजिए। సంగారెడ్డిలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం దోస్తు రిజిస్ట్రేషన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అమేరా సయ్యద్ తెలిపారు. అదేవిధంగా మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులకు హాస్టల్ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. సంగారెడ్డి నడబొడ్డున ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన అధ్యాపకుల విద్యా బోధన చేస్తున్నట్టు పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా ముదోల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా ఉన్న రాహుల్ ఇన్ఛార్జ్ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఈవోగా విధులు నిర్వహించిన మహేష్ అనారోగ్యంతో బాధపడుతుండటంతో అధికారులు ఆయన స్థానంలో రాహుల్ను నియమించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాహుల్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంజు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముదోల్ గ్రామ పంచాయతీ ఇన్ఛార్జ్గా తీసుకోవడం జరిగింది. ప్రజలందరూ మరియు వార్డు మెంబర్లు, సర్పంచ్, ఉప సర్పంచ్ అందరూ సహకరించి మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొస్తే మేము ప్రాబ్లం సాల్వ్ చేస్తాము. ఇంతకుముందు ఎలాగైతే సహకరించారో ఇప్పుడు కూడా అలాగే సహకరించి గ్రామ పంచాయతీ తోడ్పడాలి. గిరిజన విద్యార్థి ప్రజా పోరాట సమితి నూతన కార్యవర్గ సమావేశం సంగారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కోఆర్డినేటర్గా రాథోడ్ శివనాయక్ నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ రాముల్ పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షుడు వినోద్ నాయక్, మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్, రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర నాయక్ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. నా పేరు వినోద్ నాయక్, గిరిజన విద్యార్థి ప్రజా పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు వహిస్తున్నాను. ఈరోజు పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురంలో నూతన కార్యవర్గ సమావేశం జరుపుకోవడం జరిగింది. ముఖ్య అతిథులుగా రాముల్ నాయక్ పాల్గొని రాముల్ నాయక్ చేతుల మీదుగా మా గిరిజన విద్యార్థి ప్రజా పోరాట సమితి రాష్ట్ర కోఆర్డినేటర్గా మా శివాలప్పటికి నియామకులు చేయడం జరిగింది. జై శివలాల్ జగన్. గిరిజన ప్రజా పోరాట సమితి ఆధ్వర్యంలో ముఖ్య అతిథి మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ చేతుల మీదుగా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శివరాథోడ్ నాయక్ గారికి రాష్ట్ర కోఆర్డినేటర్గా నియామక పత్రం అందించడం జరిగింది. అతను పదవి తీసుకున్న తర్వాత గిరిజన విద్యార్థి ప్రజా పోరాటానికి ఏ రకంగా కృషి చేయాలని చెప్పేసి అదే అందరి సలహా తీసుకొని అందరితో కలిసిమెలిసిగా ఉండి ఎలాంటి త్యాగానికైనా సిద్ధమై ఈ గిరిజన ప్రజా పోరాట సమితికి పైకి తీసుకురావాలని కొందరికి సలహా ఇవ్వడం, కొందరి దగ్గర సలహా తీసుకోవడం, ఇలాంటివి అన్నీ చేయాలని చెప్పేసి ఎవరి మీద కానీ కోపాలు తాపాలు అలాంటివి లేకుండా ఈ కమిటీలో క్రమశిక్షణగా పనిచేసి ఈ గిరిజన ప్రజా పోరాట సమితికి ఢిల్లీ లెవెల్లో తీసుకెళ్లాలని చెప్పేసి ఈరోజు నేను చెప్పడం జరుగుతుంది. అలాగే ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ నాయక్, గిరిజన ప్రజా పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు వినోద్ నాయక్, రాష్ట్ర సోషల్ మీడియా ప్రతినిధి శ్రీకాంత్ నాయక్, కోశాధికారి వినోద్ నాయక్, రాష్ట్ర కన్వీనర్ బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా శివనాయక్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ జై హింద్, జై శివాలాల్. కరోనాతో మృతి చెందిన జగిత్యాల ఏఎస్పీ దక్షిణామూర్తికి నిర్మల్ జిల్లా సీఐ అజయ్ బాబు నివాళులు అర్పించారు. ఆయన మృతికి సంతాపంగా 2 నిమిషాల పాటు మౌనం వహించారు. నిర్మల్ జిల్లా ఏఎస్పీగా 2 సంవత్సరాల బాధ్యతలు నిర్వహించి విధుల పట్ల పోలీసులకు దిశానిర్దేశం చేశారని ఆయన సేవలను సీఐ కొనియాడారు. ఆయన మృతి కుటుంబ సభ్యులకు యావత్ పోలీసు యంత్రాంగం తీరని లోటని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అశోక్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్న దక్షిణామూర్తి సార్ గారు నిన్న మార్నింగ్ అవర్స్లో చనిపోవడం జరిగింది. అతనికి సంతాపం తెలపడానికి మా పోలీస్ స్టేషన్లో 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. మన జిల్లాలో దాదాపు ఒక 2 సంవత్సరాలకు పైగా ఇక్కడ అడిషనల్ ఎస్పీగా పనిచేయడం జరిగింది. చాలా అనుభవజ్ఞుడు. 1989 బ్యాచ్ చెందిన ఎస్ఐగా సెలెక్ట్ అయ్యి అంచెలుగా ప్రమోషన్లు పొంది అడిషనల్ ఎస్పీ క్యాడర్లో ఉండడం జరిగింది. సార్కు ఒక మంచి నేమ్ ఉంది డిపార్ట్మెంట్లో.
ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కూడా సాల్వ్ చేసేటువంటి వ్యక్తి. ఒక పోలీస్కి ఒక అసెట్గా ఉండే అలాంటి వ్యక్తిని కోల్పోవడం అనేది మా డిపార్ట్మెంట్లో కొంత లోటే. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మా డిపార్ట్మెంట్ తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తుంది. అత్యాచారం కేసులో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మహిళ ప్రాణాలకు రక్షణ కల్పించాలని, దోషులను ఎంతటి వారైనా సరే వెంటనే అరెస్ట్ చేయాలని కామారెడ్డి SC/ST పర్యవేక్షణ సమితి కన్వీనర్ రాజా నరసింహులు డిమాండ్ చేశారు. మహిళకు న్యాయం చేయాలని, దిశ ఘటన విషయంలో స్పందించిన విధంగా వివరించి నిందితులను శిక్షించాలని అన్నారు. వెంటనే 139 మందిపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి కేసు CBIకి బదిలీ చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఒక ముఖ్య విషయం కోసం లైవ్లోకి వచ్చాను. దేశవ్యాప్తంగా మరియు తెలుగు రాష్ట్రాలలో దళిత మహిళలపై దాడులు, అత్యాచారాలు నిరంతరంగా పెరుగుతుంటే ప్రభుత్వం చట్టాలు దళిత మహిళలపై నిర్లక్ష్యంగా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ అగ్రవర్ణాలను కాపాడడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నారనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ముఖ్యంగా దిశ కేసులో చూపిన చొరవ ప్రభుత్వానికి, చట్టానికి, మీడియాకు, హక్కుల సంఘాలకు, ప్రజలకు సరిత కేసు విషయంలో ఎందుకు లేదు? దిశపై హైదరాబాద్లో అత్యాచారం జరిగిన కొన్ని గంటల్లోనే నిందితులను ఎన్కౌంటర్ చేయడం జరిగినది. పోలీసులు సరిత విషయంలో ఎందుకు స్పందించలేదు? మీడియా సంఘాలు దిశ కేసులో చూపిన ఉత్సాహం, చొరవ సరిత కేసులో ఏమైంది? ఆమెను కనీసం అడిగిన వారు కూడా ఎవరు దిక్కు లేరు. కారణం ఆమె గిరిజన మహిళ కాబట్టి. 139 మంది సమాజంలో పెద్ద మనుషులు, అగ్రవర్ణాలు ఆమెను నగ్న చిత్రాలు బ్లాక్మెయిల్ చేస్తూ మానసిక, శారీరక హింసకు గురి చేశారని కేసు పెడితే పోలీసులు కేసు విషయానికి తీసుకోవడానికి 4 రోజులు పడితే న్యాయం ఎప్పుడు జరగాలి? ఎందుకు ఈ వివక్ష? కేవలం దళిత మహిళనే కదా? ఇది దుర్మార్గం, రాజ్యాంగ ఉల్లంఘన. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితులను అరెస్టు చేయించాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా మీడియా, ప్రజా సంఘాలు, ప్రజలు స్పందించి ఆమెకు న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలని, సామాజిక భద్రత అని గుర్తు చేస్తున్నాను. జై భీమ్. ఇట్లు పెరుమల్ల రాజనరసింహులు, SC/ST పర్యవేక్షణ కమిటీ కన్వీనర్, కామారెడ్డి జిల్లా. రాజన్న సిరిసిల్ల జిల్లా చిందుర్తి మండలం తిమ్మాపురం గ్రామంలోని గార్లకుంట చెరువులో ఎంపీటీసీ వనజ దేవస్వామి ఆధ్వర్యంలో ముదిరాజుల కులస్తులు 50,000 రూపాయల విలువ గల చేప పిల్లను వదిలారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ సర్పంచ్ అట్టపల్లి భూమయ్య, ఉప సర్పంచ్ ఏరువ తిరుపతి, ముదిరాజ్ కులస్తులు, యువకులు పాల్గొన్నారు. ఏదైతే కాంగ్రెస్ నాయకులు ఆరోపించారో ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజశేఖర్ రెడ్డి తెలంగాణకి ఏదో ఉద్ధరించిండని మాట్లాడిండు. అది పెద్ద తప్పు. తెలంగాణను ఎండబెట్టి కృష్ణానదిని పోతిరేడి పాడు ద్వారా రాయలసీమకు మరలించినాడు. ఇదే కాంగ్రెస్ నాయకులు హారతులు పట్టిరు. మాట్లాడడానికి సిగ్గు ఉండాలి, శరం ఉండాలి. ఏదో వచ్చి అయిపోయే ముంగట ఆ ప్రాజెక్టు 85% అయిపోయిందని మరి ఇంజనీరే చెప్తున్నారు. అయిపోయే ముంగట వచ్చి 4 మాటలు మాట్లాడితే మేమేదో ఇక్కడ పనిచేస్తున్నాం, మేము మాట్లాడుతున్నాం అని చెప్పుకుంటూ ఉనికి చాటుకోవడానికి తప్ప వేరే ఏం లేదు. మిడిమానేరు శంకుస్థాపన చేసి మట్టి పోసి వెళ్ళిపోయారంటే ఈ ప్రాజెక్టు పట్టుకున్న పాపాన లేదు. ఎందుకంటే ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ప్రాజెక్టులను ఎట్లా ఎండబెట్టిండో కూడా తెలుసు. మరి తెలంగాణ వచ్చిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని మిడ్మానేని ఇలా కంప్లీట్ చేసుకొని మన కళ్ళ ముంగటనే నీళ్లు కదలాడుతున్నాయి. కాళేశ్వరం నీళ్లు ఈరోజు ఫస్ట్ తీసుకొచ్చి మా నియోజకవర్గంలో వారినాయి. ఏదైతే వాళ్ళు ఆరోపిస్తున్నారో మల్కపేట ప్రాజెక్టు అది కూడా త్వరలోనే కంప్లీట్ అయిపోతుంది. మా అధ్యక్షులు వారు మాట్లాడతారు. నేను మాట్లాడేది ఏంటంటే అధికార ప్రతినిధికి చెప్తాను ఒకటే విషయం, నీతి నిజాయితీకి నిలువుటద్దాం మా ఎమ్మెల్యే గారు.
ఆయన గురించి కానీ ఆయన చరిత్ర గురించి కానీ తెలియకపోతే మాట్లాడద్దు. మరి ఆయన ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు అనేక కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. మరి అడ్రస్ లేదనడు అంతకన్నా మూర్ఖత్వం లేదు. అడ్రస్ లేని వ్యక్తి ఈయనే. 5 ఏళ్ల నుంచి అడ్రస్ లేకుండా పోయి మళ్ళీ ఇవాళ ఎక్కడన్నా బుడుబుంగలు ఎక్కడ తేలి ఇక్కడ 4 మాటలు మాట్లాడితే పెద్ద నాయకుని అయిపోతా అనుకొని పెద్ద పెద్దతో మీద మాట్లాడితే పెద్దోని అయిపోతా అని చెప్పి ఆయన భ్రమపడతాడు. ఆయన చరిత్ర ఇక్కడ ఎవరికి తెలియదు, ఆయన అడ్రస్ కూడా తెలియదు. ఏదో ఇక్కడ వచ్చి చెవాకులు పోతే చూస్తూ ఊరుకునేది లేదు. మరి రాబోయే కాలంలో కూడా మళ్ళీ పిచ్చి పిచ్చి మాట్లాడొద్దని చెప్పి మీ సందర్భంగా మీ ద్వారా హెచ్చరిస్తున్నాము. మా నాయకుడు గురించి కానీ ఇక్కడ ప్రాంత ప్రజలకు తెలుసు, ఆయన ఏం చేస్తుండో తెలుసు. ఆయన మీద కమిషన్ల సంస్కృతి అనేది వాళ్ళదే. కాంగ్రెస్ పార్టీ పుట్టినిల్లే కమిషన్లో. అది లంచాలకు కానీ అవినీతికి కానీ కుంభకోణాలకు కానీ కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. అంతకన్నా ఇంకా మేము చెప్పేది ఇంకా వేరే ఉండదు. ప్రజలకే తెలుసు కాబట్టి ప్రజలు పాతాలోకం దొక్కిరా పార్టీని. ఇంకా ఉనికి కొరకు మాట్లాడవలసిన అవసరం లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సెప్టెంబర్ 4వ తేదీన విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం. ముఖ్య అతిథిగా హాజరు కానున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. గ్రామాలలో విస్తృతంగా కరోనా టెస్టులు చేయాలి. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మట్టిపల్లి సైదులు డిమాండ్. రాచకొండ పరిధిలో కోవిడ్ని జయించిన 208 మందికి పోలీసులకు ఘన స్వాగతం. ప్లాస్మా డొనేట్ చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చిన సిపి మహేష్ భగవత్. ఆదిలాబాద్ రిమ్స్లో అపరిశుభ్రంగా కోవిడ్ వార్డ్. కాంగ్రెస్ నాయకులకు ఫిర్యాదు చేసిన బాధితులు. సంగారెడ్డిలో మిషన్ భగీరథ కార్మికుల ఆందోళన. పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.